మనం పండుగ వేసుకుంటాం అట్లా 5 దీపాలు తులసికోట ఒకటి ఉమ్మాని 5 దీపాలు 22వ తేదీ రాత్రి మీరు ఆ రోజు మధ్యాహ్నం చల్లుకొని అక్కడ పూజ కార్యక్రమం అయిన తర్వాత మీరు చల్లుకోవాలి. టీవీలో వెళ్ళిపోతున్నాం లైవ్ వస్తుంది. మీరు సాయంత్రం దీపాలు వెలిగించండి ప్రతి ఇంటి దగ్గర వెలిగించుకొని పూజా కార్యక్రమాలు చేస్తే ఇది పిల్లల్ని ఆశీర్వదించవచ్చు. మీకన్నా పెద్దవాళ్ళతో మీరు ఆశీర్వాదం చేసుకోండి. ఇంకా మీ ఇంట్లో ఉండే బియ్యంతో కలుపుకొని మీరు అన్ని దీపాలు పెట్టుకోండి. మనకి ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ఇంట్లో చల్లుకోవడం. ఇవి ఎక్కడి నుంచి వచ్చింది? నమస్కారం. ఈరోజు అయోధ్య నుంచి వచ్చిన అక్షింతల పంపిణీ కార్యక్రమం 37వ వార్డులో పంపిణీ చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మేమందరం భాగస్థులైనందుకు మా జన్మ ధన్యమైందని మేమంతా భావిస్తున్నాం. అలాగే ఈ వార్డు ప్రజల ఆశీస్సులు కూడా మాకు చాలా బాగున్నాయి. ప్రతి ఇంటికి ఈరోజు రాముల వారి అక్షింతలు పంపిణీ చేయడం జరిగింది. దాన్ని ప్రజలందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జనవరి 22వ తేదీ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఈ అక్షింతల్ని ప్రతి ఇంటి ఒకరు వాళ్ళ అక్షింతలు చల్లుకోవాలని మేము మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవుల నేపథ్యంలో జనవరి 19 వరకు ఎప్పుడు సెలవులు ఉంటాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం విచిత్రంగా జనవరి 22 వరకు సెలవులను ఇవ్వడం జరిగింది. అంటే జనవరి 22వ తేదీ స్కూల్ రీఓపెన్ చేయడం జరుగుతుంది. ఇది కావాలని కుట్ర చేయడంలో భాగమే. అంటే ప్రజలందరూ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా రామాలయాలు ఎప్పుడెప్పుడు మేము ఆ భాగ్యం దర్శిస్తామా అని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ ఎక్కడ భాగస్వాములు అవుతారని ఈరోజు స్కూల్ని రీఓపెన్ చేయడం జరుగుతుంది. మేము దాన్ని ఖండిస్తున్నాం. మా రాష్ట్ర అధ్యక్షులు కూడా చెప్పడం జరిగింది, 22వ తేదీ స్కూళ్ళకు సెలవులు ఇవ్వమని చెప్పడం జరిగింది. అలాగే ఈ దేశవ్యాప్తంగా ఈ జరుగుతున్న కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ నమస్కారం.